అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత సిరీస్లో ఓడిపోయామన్న అవమానము, లేకపోతే ఇప్పుడు విజయం సాధించాలన్న పట్టుదల ఏమవుతుందో తెలీదు. పర్త్ టెస్ట్లో మన వాళ్ళు మాత్రం విజయం దిశగా వెళుతున్నారు. పర్త్ టెస్టుల్లో మన వాళ్ళు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. కోహ్లీతో పాటు యశస్వి జైస్వాల్ పేరు ఏదైనా ప్రకంపనలే అక్కడ. రెండో ఇన్నింగ్స్లో కుప్పకూలింది ఆసీస్ టాప్ ఆర్డర్. రెండో ఇన్నింగ్స్లో 12 పరుగులకి 3 వికెట్లు కోల్పోయి ప్రస్తుతం పీకల్లోతు కష్టాల్లోకి ఇరుక్కుపోయింది ఆసీస్. 534 రన్స్ టార్గెట్ ఛేదించలేక చతికిల పడుతోంది ఆసీస్. రెండో ఇన్నింగ్స్లో 487 పరుగులకి 6 వికెట్లు కోల్పోయి రన్స్ని ఇన్ఫాక్ట్ 487 పరుగులకి 6 వికెట్లు కోల్పోయి డిక్లేర్ చేసింది భారత్. తొలి ఇన్నింగ్స్తో కలిపి భారత్ ఆధిక్యం 533 పరుగులు. ఆస్ట్రేలియా ముందు 534 పరుగుల టార్గెట్ని పెట్టింది. ఇప్పుడు సెంచరీలతో కథం తొక్కారు యశస్వి జైస్వాల్, కోహ్లీ. 143 బంతులు, 8 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ కొట్టాడు కోహ్లీ. టెస్టుల్లో 16 నెలల తర్వాత విరాట్ కోహ్లీ పని అయిపోయిందిరా, పక్కన పెట్టండిరా, ఇది సోషల్ మీడియాలో చర్చ. కానీ బాస్ కోహ్లీ ఎప్పుడు కోహ్లీయే, కింగ్ ఎప్పుడు కింగే, ఎప్పుడు ఆడాలో అప్పుడు ఆడతాడు అంటూ కూడా ఈ చర్చ కూడా జోరందుకుంది. 16 నెలల తర్వాత, మరి ముఖ్యంగా నిన్న క్యాచ్ వదిలేసిన తర్వాత కోహ్లీనా క్యాచ్ వదిలేసింది అంటూ కూడా చర్చ జరిగింది. సో ఇటువంటి సినారియోలో మళ్ళీ తనంటూ ప్రూవ్ చేసుకున్నాడు. 16 నెలల తర్వాత సెంచరీతో కథం తొక్కాడు కోహ్లీ. ఆసీస్లో అత్యధిక సెంచరీలు చేసిన, అంటే ఆస్ట్రేలియాలో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు కోహ్లీ. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒక్కసారిగా సిచ్యువేషన్ మారుతోంది. 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోకి ఇరుక్కుంది ఆసీస్. దానికి సంబంధించి టెక్స్ట్ మీరు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈరోజు మ్యాచ్ దాదాపుగా ఈరోజే డిసైడ్ అయిపోతుంది అన్నట్టుగా ఉంది మ్యాచ్. ఎందుకంటే కనుక సిచ్యువేషన్ అలా ఉంది. 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. పర్త్ టెస్ట్లో బౌలర్లు కుమ్మేస్తున్నారు, బ్యాట్మెన్లు తమ ప్రతాపాన్ని చూపించారు. ఇప్పటికే ఒకసారి ఏం జరిగిందో ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే బూమ్రా తన బౌలింగ్ మ్యాజిక్ చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఆ స్టాట్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి స్కోర్కి సంబంధించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత స్టాట్స్ గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం క్రీజ్లో ఉన్నాడు ఖ్వాజా. ఏం చేయబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే సిరాజ్ బూమ్రా తీసిన 2 వికెట్లు కూడా ఇంట్రెస్టింగ్గా ఎల్బీడబ్ల్యూని బూమ్రా బంతుని ఆసీస్ ఎదుర్కోలేకపోతుంది. ఎందుకంటే ఒకసారి అవుట్ స్వింగ్స్, ఇన్ స్వింగ్స్, దాంతోపాటు ఒక చిన్న బౌన్సర్, తన మ్యాజికల్ బౌలింగ్ని చూపిస్తూ ఉంటాడు బూమ్రా. నిన్న మరీ ముఖ్యంగా ఆ సినారియో కనుక చూస్తుంటే ఆస్ట్రేలియాకి సంబంధించి ఆ బౌలింగ్ని ఎదుర్కోలేక పూర్తిగా అసలు ఏం జరుగుతుందో ఒక చిన్న కన్ఫ్యూషన్లో పడింది ఆస్ట్రేలియా. ఈరోజు కూడా అటువంటి సిచ్యువేషన్ని ఇటు నాథన్ కావచ్చు, లేకపోతే లబుషేన్ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా నాథన్ అయితే కనీసం ఒక్క పరుగు కూడా చేయలేదు. 4 బాల్ ఆడాడు, తన వికెట్ని కోల్పోయాడు. ఆ తర్వాత అభిషేక్ కూడా అంతే, 5 బాల్ ఆడాడు, 3 రన్లు చేశాడు. కనీసం స్ట్రైక్ ఇవ్వలేకపోయాడంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఖ్వాజా బ్యాటింగ్ కంటిన్యూ చేస్తున్నాడు, 3 పరుగులు చేశాడు. సో చూడాలి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే ఇంకా స్మిత్ ఉన్నాడు, ట్రేవిస్ హెడ్ ఉన్నాడు, దాంతోపాటు మిచెల్ మార్ష్ ఉన్నాడు. ఒకనొక సందర్భంలో మాట్లాడుకుంటుంటాం ఆస్ట్రేలియాకి సంబంధించి ఆఖరిలో టైలెండర్స్ కూడా నిలిచిపోతూ ఉంటారు, మ్యాచ్ని కాపాడంలో నిలిచిపోతూ ఉంటారని. ఆ వికెట్ల వరకు కూడా ఆస్ట్రేలియా నిలుస్తుందా? మీకేమనిపిస్తుంది అందరికీ ఏదైనా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే బూమ్రా ఆల్రెడీ 2 వికెట్లు తీశాడు. బూమ్రాని బౌలింగ్ ఎదుర్కోవడంలో కాస్త ఇబ్బంది పడుతున్నారు. సిరాజ్ 1 వికెట్ తీశాడు. యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. 297 బంతులు, స్ట్రైక్ రేట్ చూసుకుంటే 54. కానీ తన బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే మెచ్యూరిటీ కనిపిస్తోంది. ఏ బాల్ని డిఫెన్స్ చేయాలి, ఏ బాల్ని ఎటువైపు పుల్ షాటా, లేకపోతే దాన్ని ఎట్లా బౌండరీకి తరలించాలి, అయితే డిఫెన్స్ చేయాలా. ఎందుకంటే ఒకసారి చూడండి, 297 బాల్ ఆడాడు, 161 కొట్టాడు. దాదాపుగా ఇంక డబుల్ సెంచరీ చేస్తాడేమో అని అనుకున్న సినారియో. ఆ తర్వాత యశస్వి జైస్వాల్కి తోడయ్యాడు విరాట్ కోహ్లీ. మరి ముఖ్యంగా వికెట్ కోల్పోయిన తర్వాత అరే ఈరోజు ఏం జరుగుతుంది, అసలు వీళ్ళు ఆడతారా? ఎందుకంటే కరెక్ట్ మీ ఫ్యామ్ రాంగ్, దాదాపుగా 230-240 పరుగుల వరకు కూడా 1 వికెటే పడింది. ఆ తర్వాత సినారియో మారింది.
వీళ్ళు ఏమాత్రం ఇంకా హై స్కోర్ వైపు వెళతారేమో. ఒకనొక సందర్భంలో అయితే డబుల్ సెంచరీ క్రాస్ చేశాడు యశస్వి జైస్వాల్ అంటే కూడా చర్చ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత రాహుల్ కూడా తక్కువేం తెలియదు, దాదాపుగా 77 పరుగులు చేశాడంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉండిందనేది. కానీ మీరు చూస్తే ఫస్ట్ వికెట్ 201 పరుగుల దగ్గర 201 పరుగులకి సంబంధించి అక్కడ ఫస్ట్ వికెట్ పడింది అంటే ఎంత మెచ్యూర్గా ఆడారో అర్థం చేసుకోవచ్చు. గత మ్యాచ్లో గత సిరీస్లో పరాభవాన్ని పూర్తిగా క్లియర్ చేశారనే చెప్పుకోవాలి దాదాపుగా. ఒకవేళ ఈ విజయం సాధిస్తే అది తుడిచిపెట్టుకుపోతుంది. 201 దగ్గర ఫస్ట్ వికెట్ పడితే ఆ తర్వాత రెండో వికెట్ వెంటనే 270 దగ్గర పడిపోయింది. ఆ తర్వాత 313కి యశస్వి జైస్వాల్ వికెట్ కోల్పోయిన తర్వాత అక్కడి నుంచి స్కోర్ కాస్త మెల్లిగా మందకొడిగా వెళ్ళింది. కానీ అక్కడ మళ్ళీ విరాట్ కోహ్లీ పుంజుకున్నాడు, విరాట్ కోహ్లీ అందుకున్నాడు, సెంచరీ కొట్టాడు. దాంతో స్కోర్ బోర్డు 500కు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా తన సెకండ్ ఇన్నింగ్స్ని కూడా స్టార్ట్ చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో క్వాసా కూడా పెద్ద ప్రతాపాన్ని చూపించలేదు ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా. మరి ఈ ఇన్నింగ్స్లో ఏమైనా ప్రతాపం చూపిస్తాడనేది వేసి చూడాల్సిందే. కానీ ఇక్కడ క్రికెట్లో చాలా సందర్భాలు చూస్తూ ఉంటాం, ఆఖరి వికెట్ కూడా ఒకసారి నిలిచిపోతూ ఉంటుంది. ఊహించిన మ్యాచ్ని వాళ్ళ మలుపు తిప్పేస్తూ ఉంటారు లాస్ట్లో నిలిచిపోయిన వాళ్ళు. సో ఇటువంటి సినారియోస్ ఏమైనా ఉంటుందనేది ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అని చెప్పుకోవాలి. ఇక్కడికి విరాట్ కోహ్లీ కన్నా ముందు యశస్వి జైస్వాల్ గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. పర్త్ టెస్ట్లో 297 అంటే 300 బంతులు అనుకుందాం, 300 బాల్స్ దాదాపుగా 161 స్కోర్ చేయడం అంటే ఇట్స్ నార్మల్ మ్యాటర్ ఏం కాదు అది. దాంట్లో 15 4s ఉన్నాయి, 3 6ers ఉన్నాయి. అంటే ఎంత డిఫైన్ వేలో రన్స్ చేస్తున్నాయి. అలా చెప్పి T20 ఫార్మేట్లోనే ఆడలేదు, అలా చెప్పి పూర్తిగా టెస్ట్ ఫార్మేట్లోనే ఆడలేదు. పరుగులు తీశాడు, అట్ ద సేమ్ టైం మ్యాచ్ని తగినట్టుగా తీసుకెళ్ళాడనే చెప్పుకోవాలి భారత్ ఇన్నింగ్స్ని. సో ఇటువంటి సిచ్యువేషన్లోనే టెస్టుల్లో ఒక హిస్టరీని క్రియేట్ చేస్తాడు యశస్వి జైస్వాల్ అంటూ కూడా చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకు అంటే కనుక డిఫరెంట్ వే కావచ్చు, అట్ ద సేమ్ టైం స్కోర్ని తీసుకువెళ్ళిన సందర్భంలో. సో ఇటువంటి నేపథ్యంలో ఈరోజు మ్యాచ్ ఆ స్కోర్ కార్డు మీరు చూస్తే కనుక చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే 12 పరుగులకి 3 వికెట్లు కోల్పోయింది, పీకర్ లోతు కష్టాల్లో ఉండిపోయింది ఆస్ట్రేలియా. సో ఇటువంటి సందర్భంలో ఇంకొక 522 పరుగులు కావాలి. ఇది థర్డ్ డే అంటే ఇంకొక 2 రోజుల్లో వికెట్లు పడగొట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. 2 రోజులు అంతవరకు ఆగుతారా? ఇంట్రెస్టింగ్ ఏం జరుగుతుందో ఆసక్తికరంగా మారింది. మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.